హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ నవంబర్ 16 నుంచి జరుగుతుంది. అయితే ఇది నవంబర్ 16, 17, 18 తేదీల్లో ఈ 3 షిఫ్ట్లో కూడా జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన జీకే జనరల్ అవేర్నెస్ సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఎగ్జామ్లు ఏవైతే వచ్చినాయో అవి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా మనం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ముందుగా మనకి నమ్దఫా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్. నమ్దఫా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు? రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా? ఎత్తైన పర్వతం కాంచన్జంగ్. ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 32 అంటే ఏంటి? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్. నాబార్డ్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది? 1982. ఆథర్ ఆఫ్ మేఘదూత. ఆన్సర్ వచ్చేసి కాళిదాస్. లార్జెస్ట్ సాల్ట్ లేక్ ఇన్ ద వరల్డ్? ద గ్రేట్ సాల్ట్ లేక్. ద ట్రైన్ రన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య నడుస్తున్న ట్రైన్ సంజౌతా ఎక్స్ప్రెస్. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ అవుట్ సైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ పవర్ ప్లే ఇన్ ఓడిఐ క్రికెట్? వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో పవర్ ప్లే టైంలో ఎంతమంది ఉంటారు అవుట్ సైడ్ ద ఫీల్డ్? 2 ఫీల్డర్స్. సిగ్మో ఫెస్టివల్ సెలబ్రేటింగ్ విచ్ ఇండియన్ స్టేట్? సిగ్మో ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? గోవా. కలెక్టర్ ఆఫ్ నోయిడా వాన్ సిల్వర్ మెడల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? నోయిడా కలెక్టర్ అయినటువంటి ఎవరు సిల్వర్ మెడల్ పొందారు? బ్యాడ్మింటన్లో పొందారు. ఆయన పేరు సుహాస్ యతిరాజ్. వేర్ ఈజ్ కదమ్ డ్యామ్ సిచ్యువేటెడ్? కదమ్ డ్యామ్ ఎక్కడ ఉంది? తెలంగాణ, నిర్మల్ డిస్టిక్. హూ ఇస్ ద గవర్నర్ ఆఫ్ ఎంపీ? మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరు? మంగుబాయ్ సి పటేల్. హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ యూటీఐ? ఇమ్తియాజుర్ రెహమాన్. ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ అనిల్ బైజాల్. హూ ఇస్ రంజీ ట్రోఫీ 2019-20 విన్నర్? 2019-20 సంవత్సరానికి గాను రంజీ ట్రోఫీ విన్నర్ ఎవరు? సౌరాష్ట్ర. రైటర్ ఆఫ్ విధి శాస్త్ర ఏవం విధిక్ సిద్ధాంత్ రచించింది ఎవరు? డాక్టర్ వినయ్ నారాయణ మణి త్రిపాఠి. హూ వాజ్ ద ఫస్ట్ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క ఫస్ట్ సీఈఓ ఎవరు? సింధుశ్రీ కొల్లార్. ద ఫస్ట్ ఫీమేల్ హూ వాన్ అర్జున అవార్డ్? అర్జున అవార్డు పొందిన ఫస్ట్ ఫీమేల్ ఎవరు? స్టీఫీ డిసోజా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అట్ విచ్ రివర్ మహాకాళేశ్వర టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్? రివర్ షిప్రా. మహాకాళేశ్వర టెంపుల్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? షివర్ సిప్రా. హూ వాన్ యుఎస్ ఓపెన్ 2020? యుఎస్ ఓపెన్ 2020లో ఎవరు గెలిచారు? మెన్స్ అయితే కనుక డొమినిక్ థీమ్, అలాగే ఉమెన్స్ అయితే నయోమి ఒసాకా. వెన్ వాజ్ ఢిల్లీ అనౌన్స్డ్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఢిల్లీ రాజధానిగా ఎప్పుడు ప్రకటించారు? 1911లో. వేర్ ఈజ్ బెనర్ఘట్ట నేషనల్ పార్క్ సిచ్యువేటెడ్? బెనర్ఘట్ట నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? బెంగళూరు, కర్ణాటకలో ఉంది. హూ ఇస్ ద కరెంట్ సీఈఓ ఆఫ్ అమెజాన్? అమెజాన్ కరెంట్ సీఈఓ ఎవరు? ప్రస్తుత సీఈఓ ఆండ్రూ జెస్సీ. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బికమింగ్ రచించింది ఎవరు? మైకెల్ ఒబామా. హూ ఇస్ ద కరెంట్ హెల్త్ మినిస్టర్? మన్సుఖ్ ఎల్ మాండవియా. విచ్ ఈజ్ యునెస్కోస్ 39th and 40th హెరిటేజ్ సైట్? యునెస్కో యొక్క 39 మరియు 40వ హెరిటేజ్ సైట్ ఏంటి? రామప్ప టెంపుల్ అండ్ డాల్వేరా. హూ ఇస్ ద రైటర్ ఆఫ్ వందే మాతరం? బంకిం చంద్ర చటర్జీ. వందే మాతరం రచించింది ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. రీజన్ ఫర్ ద గ్యాప్ ఇన్ ఓజోన్ ఎయిర్? ఓజోన్ ఎయిర్ డిప్రెషన్కి కారణం ఏంటి? క్లోరోఫ్లోరోకార్బన్ సిఎఫ్సిస్ అండ్ హెచ్సిఎఫ్సిస్ హాలోన్స్. ద ర్యాంక్ ఆఫ్ ఇండియన్ టోక్యో పారాలింపిక్స్ 2021. 2021లో టోక్యో పారాలింపిక్స్కి ఇండియా ర్యాంక్ ఎంత? 24. అజంతా కేవ్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియన్? బౌద్ధ మతానికి సంబంధించింది. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ? రెటినాల్. ఈజ్ నోన్ బై మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ నోన్ బై విచ్ నేమ్ ఇన్ నేపాల్? నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ని ఏమని పిలుస్తారు? సగర్మత. హూ టేక్స్ ద పర్పుల్ క్యాప్ ఇన్ ఐపీఎల్ 2020? 2020 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ ఎవరు ధరించారు? కసిగో రబడా.
బెంగాల్ పార్టీషన్ హ్యాపెన్ ఇన్. బెంగాల్ పార్టీషన్ ఎప్పుడు జరిగింది? ద ఫస్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905 1905 సంవత్సరంలో జరిగింది. క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. జర్మనీ యొక్క రాజధాని బెర్లిన్. దాండియా డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? గుజరాత్. దాండియా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? గుజరాత్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క మొదటి ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్. ఆర్టికల్ 280 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 280 అనేది దేనికి సంబంధించింది? ఫైనాన్స్ కమిషన్. కజిరంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. కజిరంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది? అస్సాంలో ఉంది. డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే. విటమిన్ కే లోపిస్తే ఏమవుతుంది? ఎక్సెసివ్ బ్లీడింగ్ కాజ్డ్ బై అన్ ఇన్ఎబిలిటీ టు ఫార్మ్ బ్లడ్ క్లాట్స్. ఎప్పుడైనా మనకు దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది విటమిన్ కే అనేది మన శరీరంలో లోపిస్తే. ఇస్రో వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇస్రో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 15 ఆగస్ట్ 1969. 1969లో స్థాపించారు. వాట్ ఈజ్ ఈసీజీ? అండ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. ఈసీజీ. గార్డెన్ ఆఫ్ స్పైసెస్ ఈజ్ నోన్ యాజ్. గార్డెన్ ఆఫ్ స్పైసెస్ అని దేన్ని అంటారు? కేరళ. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు ద అఫీషియల్ లాంగ్వేజ్? ఆర్టికల్ 343. ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ప్రోటీన్. అమినో యాసిడ్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ ప్రోటీన్స్. అమినో యాసిడ్స్. ఫస్ట్ భారతరత్న అవార్డు. ఫస్ట్ భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారు? ఎవరు గెలుచుకున్నారు? సి రాజగోపాలాచారి. వేర్ ఈజ్ అమరావతి టైగర్ రిజర్వ్ లొకేటెడ్? అమరావతి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? మేల్ఘాట్. లొకేటెడ్ ఇన్ ద అమరావతి డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉంది. వెన్ డిడ్ దిన్ ఈ ఇలాహీ స్టార్టెడ్? 1582. దిన్ ఈ ఇలాహీ అనేది ఎప్పుడు ప్రారంభించారు? 1582. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? మిస్టర్ యుగెన్ మేయర్. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ బోన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో అతి చిన్న ఎముక. అది చెవి యొక్క ఎముక. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. బ్రిటన్ యొక్క మొదటి ప్రధానమంత్రి సర్ రాబర్ట్ వాల్పోల్ ఇన్ 1905. 1905లో సర్ రాబర్ట్ వాల్పోల్ అనే ఆయన మొదటి ప్రైమ్ మినిస్టర్. విచ్ ఇండియన్ ఫిల్మ్ ఈజ్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్ 2022 ఎంట్రీ? ఆస్కార్ 2022కి ఇండియా నుంచి ఏ ఫిల్మ్ నామినేట్ అయింది? కూజంగల్. విచ్ కంట్రీస్ ఆర్ కనెక్టెడ్ త్రూ బంధన్ ఎక్స్ప్రెస్? బంధన్ ఎక్స్ప్రెస్ ద్వారా ఏ ఏ దేశాలు నడుస్తున్నాయి? ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇండియాలో వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్తుంది. క్యాపిటల్ ఆఫ్ భూటాన్. థింపు. భూటాన్ రాజధాని ఏమిటి? థింపు. హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ యూనియన్ లిస్ట్? 100 సబ్జెక్ట్స్. హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఎన్వి రమణ. ప్రజెంట్ చీఫ్ మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్? వివేక్ రామ్ చౌదరి. వెన్ డి చిప్కో ఆందోళన స్టార్ట్? చిప్కో మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏప్రిల్ 1973. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్? ఎలక్షన్ కమిషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? న్యూఢిల్లీ. వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ శ్రీలంక? శ్రీలంక యొక్క పాత పేరు సీలోన్. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ 0 అవర్ ఇన్ లోక్సభ? 0 అవర్ యొక్క డ్యూరేషన్ ఎంత? 0 అవర్ యొక్క కాల పరిమితి ఎంత? 30 minutes. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ వియత్నాం? వియత్నాం డాంగ్. వియత్నాం యొక్క కరెన్సీ ఏంటి? వియత్నాం డాంగ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిఎంఎల్? హెచ్టిఎంఎల్ యొక్క ఫుల్ ఫామ్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో రెండవ అతిపెద్ద పొడవైన నది అమెజాన్ రివర్. క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక కొలంబో. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఈ? ఆల్ఫా టోకోఫెరాల్. విటమిన్ ఈ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఆల్ఫా టోకోఫెరాల్. ద హైయెస్ట్ కెపాసిటీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇండియాలో హైయెస్ట్ కెపాసిటీ గల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? కుదంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడు. కుదంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ? డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ అనేది ఏంటి?
డిఆక్సీ రైబోనుక్లిక్ యాసిడ్. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ సీఎం ఆఫ్ యూపీ? ఉత్తరప్రదేశ్ యొక్క ఫస్ట్ ఫీమేల్ సీఎం ఎవరు? ఫస్ట్ మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలని. విచ్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ అస్సాం? బ్రహ్మపుత్ర. హూ ఈజ్ ద పిఎం ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి ఎవరు? షేక్ హసీనా. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిబ్ది? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ WWW? వరల్డ్ వైడ్ వెబ్. వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ లెబనాన్? బైరట్. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మణిపూర్. విచ్ ఈజ్ నోన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ గుజరాత్? గుజరాత్ యొక్క లైఫ్ లైన్ అని దేన్ని పిలుస్తారు? నర్మదా రివర్. నర్మదా నదిని గుజరాత్ యొక్క లైఫ్ లైన్ అని పిలుస్తారు. హవా మహల్ ఈజ్ లొకేటెడ్ ఎట్. హవా మహల్ అనేది ఎక్కడ ఉంది? జైపూర్, రాజస్థాన్లో ఉంది. వెన్ వాజ్ ద జిఎస్టీ ఇంపోజ్ ఇన్ ఇండియా? జిఎస్టీ అనేది ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1 జూలై 2017. వేర్ ఈజ్ ఎగాస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఉత్తరాఖండ్. ఏగాస్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారంటే ఉత్తరాఖండ్. నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ టిల్ 2019. 2019 వరకు గల ఎన్ని అమెండ్మెంట్స్ అయినాయి మన రాజ్యాంగానికి? 103, 103. వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2019లో వర్డ్ ఆఫ్ ద ఇయర్ క్లైమేట్ ఎమర్జెన్సీ బై ఆక్స్ఫర్డ్. ఆక్స్ఫర్డ్ అనేది క్లైమేట్ ఎమర్జెన్సీ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా సెలెక్ట్ చేసింది 2019 సంవత్సరానికి గాను. WHO వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? 1948. WHO ఎప్పుడు స్థాపించారు? 1948. వెన్ ఈజ్ నేషనల్ టూరిజం డే? నేషనల్ టూరిజం డే అనేది ఎప్పుడు? 25th January. నేమ్ ఆఫ్ ద అవార్డ్ విచ్ నేమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు మేజర్ ధ్యాన్ చంద్. ఏ అవార్డు యొక్క పేరును మేజర్ ధ్యాన్ చంద్ యొక్క పేరుతో మార్చారు? రాజీవ్ గాంధీ ఖేల్రత్న. ముందు దీని పేరు రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుగా ఉండేది. ఇప్పుడు దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు కింద మార్చడం జరిగింది. వెన్ డిడ్ విరాట్ కోహ్లీ గెట్ అర్జున అవార్డు? అర్జున అవార్డు విరాట్ కోహ్లీకి ఏ సంవత్సరంలో వచ్చింది? 2013. ద ట్విట్టర్ లోగో రిప్రజెంట్ విచ్ బర్డ్? ట్విట్టర్కి లోగో ఉంటుంది కదా, పిట్ట. అది దాని పేరేంటి? లారీ. Vanquish War was held in which year? 1760. Vanquish War అనేది ఎప్పుడు జరిగింది? 1760. కామాఖ్య టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అస్సాం. కామాఖ్య టెంపుల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. అలాగే నీరజ్ చోప్రా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? నీరజ్ చోప్రా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఈ మధ్యనే ఈయన గోల్డ్ మెడల్ సాధించారు. హర్యానా. పొంగల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? పొంగల్ పండగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తమిళనాడు. ప్లాసీ వార్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. ద అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 1. హూ వాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్? మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన లాస్ట్ మహారాజు బహదూర్ షా 2. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ కువైట్ దీనార్. హూ ఈజ్ ద CEO ఆఫ్ ఎస్ బ్యాంక్? ఎస్ బ్యాంక్ యొక్క CEO ఎవరు? ప్రశాంత్ కుమార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకి 16, 17, 18 తేదీలో జరిగిన 3 షిఫ్ట్లలో కూడా అడగడం జరిగింది. ఈ ప్రశ్నలన్నీ మేము సమకూర్చి మీకు ఇవ్వడం జరిగింది. ఈ PDF అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దీన్ని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.